హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. మీరందరూ కూడా బాగున్నారు, మీ యొక్క ఫ్యామిలీ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. సో ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక సబ్స్క్రైబర్ రేషన్ షాప్కి వెళ్ళకుండానే మన యొక్క కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అన్న కామెంట్కి నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేసినట్లయితే మీకు ఏ కేవైసీ ప్రాసెస్ అనేది చేసుకోలేదు కాబట్టి ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ అనేది మీ యొక్క నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్ళిపోదాం. ప్లే స్టోర్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు మేరా ఈ కేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఒక అప్లికేషన్ వస్తుంది. ఆ యొక్క అప్లికేషన్ని మనం సెర్చ్లో ఇక్కడ నెక్స్ట్ పేజ్ మీద చూడండి, మేరా ఈ కేవైసీ థంబ్ గుర్తు కనబడుతుంది కదా, దాని మీద మనం ఈ విధంగా ఉంటేనే మనం దానికి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్, వేరేది చేసుకోకండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూశారు కదా, యారో మార్క్ కనబడుతుంది. దాని తర్వాత మనము ఆల్రెడీ నేను దీనికి ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనే ఆప్షన్ చూపిస్తుంది, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఇక్కడ మేరా కేవైసీ, దాని తర్వాత ఇక్కడ రిజిస్టరింగ్ స్టేట్, తర్వాత హోమ్ స్టేట్ అనేది రెండు ఆప్షన్ అయితే కనబడుతుంది. ఈ యొక్క ఆప్షన్ కనబడ్డ తర్వాత కింద లాగిన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను రెసిడెన్సింగ్ స్టేట్ అనే తెలంగాణ, తర్వాత హోమ్ స్టేట్ కూడా తెలంగాణ మీద క్లిక్ చేస్తున్నా. అది టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది మనం ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది మనకు తెలంగాణ ఫేస్ ఈకేవైసీ, ఎవరైతే ఈకేవైసీ చేసుకోవాలో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ తర్వాత ఓటీపీ అని ఎంటర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అనేది మనకు 6 డిజిట్ ఏదైతే నెంబర్ ఉందో ఆ యొక్క ఓటీపీ నెంబర్ని వెరిఫికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత కింద కనబడుతున్నటువంటి క్యాప్చర్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ అనే బటన్ మీద మనము క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత అనేది మనకు ఈ విధంగా అయితే బెనిఫిషరీ డీటెయిల్స్, ఎవరైతే నేము, తర్వాత హోమ్ స్టేటు, కార్డ్ నెంబర్, హోమ్ డిస్ట్రిక్ట్, ఈకేవైసీ, ఆధార్ నంబర్, ఈకేవైసీ స్టేటస్. అంటే ఆల్రెడీ నేను ఈకేవైసీ చేసుకున్నా కాబట్టి వై చూపిస్తుంది, ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి అనేది అక్కడ డాష్ చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఫేస్ ఈకేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కన్సర్న్ చూపిస్తుంది. కన్సర్న్ తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మనకు ఫేస్ ఈకేవైసీ దాని మీద తీసుకెళ్తుంది. దీనికి సంబంధించిన 2 అప్లికేషన్ అడగడం జరుగుతుంది కొందరికి అయితే ఒకటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా ప్లే స్టోర్లో ఉంటుంది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క వెబ్సైట్ లింక్ కూడా నేను ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ ఫేస్ ఆర్టీ అనే 2 అప్లికేషన్ చూపిస్తుంది. దాంట్లో నేను ఆధార్ అనే దాని మీద చూస్ చేస్తున్నా. అది క్లిక్ చేసిన తర్వాత నాకు అనేది నెక్స్ట్ పేజ్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఫేస్ని క్యాప్చర్ చేయాలి. ప్లీజ్ బ్లింక్ ద ఐస్ అనేది ఉంది కదా, దాని మీద మనం ఈ విధంగా కొట్టినట్లయితే గ్రీన్ కలర్ వస్తేనే సక్సెస్ఫుల్ అయినట్టు. నెక్స్ట్ అనేది మనకు రేషన్ కార్డ్ యొక్క కేవైసీ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి. మనం ఒక వెబ్సైట్ ఉంటుంది, దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ నుంచి మీరు రేషన్ కార్డు ఈకేవైసీ అనేది సులభంగా చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్మార్ట్ pds.telangana.gov. మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఆప్షన్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసారా, రిపోర్ట్ కింద అనేది బెనిఫిషరీ డీటెయిల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం అనేది నెక్స్ట్ ఆప్షన్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మంత్, ఒక్కొక్క మంత్ని చెక్ చేసుకొని తర్వాత ఇయర్, తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత కింద క్యాప్చర్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఆప్షన్ తీసుకెళ్ళడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అంటే సీడెడ్ తర్వాత యాక్టివ్ యూఐడి యాక్టివ్ సీడెడ్ ఉన్నట్టు, అంటే లింక్ ఉన్నట్టు. వెరిఫై కాలేదు, ఇక్కడ నాట్ వెరిఫై అని చూపిస్తుంది కదా. ఎవరైతే రేషన్ కార్డ్ ఈకేవైసీ చేసుకున్నారో వాళ్ళకి అనేది ఇక్కడ లాస్ట్ 4 డిజిట్ అనేది వెరిఫై అన్నట్టు చూపిస్తుంది.
తర్వాత నాట్ ఇక్కడ చూడండి వెరిఫై అయింది. నాట్ వెరిఫైడ్ అంటే బిలో 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకు మాత్రం నాట్ వెరిఫై అంటే వాళ్ళకు రేషన్ ఈకేవైసీ సో నీడ్ లేదు కాబట్టి. సో ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంటుంది. చాలా కష్టపడి ఈ యొక్క వీడియోని చేస్తున్నా కాబట్టి మీ యొక్క సపోర్ట్ ఆల్వేస్ ఉండాలి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అందరికీ. ఈ యొక్క